సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఇప్పుడు శైలజ థియేటర్ దగ్గర ఉన్నాం. ఆల్రెడీ తండల్ మూవీ చూసేసి వచ్చేస్తున్నాం అనమాట. సినిమాలోకి వెళ్ళిపోయే ముందు మనం డైరెక్టర్ గారి గురించి అయితే ముందు మాట్లాడుకోవాలి. డైరెక్టర్ గారు ఒక కొత్త స్టోరీని అయితే తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేశారు. ఏంటి అంటే ఇది రియల్ స్టోరీయే, కాకపోతే రియల్ స్టోరీలో ఒక లవ్ స్టోరీని యాడ్ చేసి చూపిస్తే ఎలా తీయచ్చు అనేది చందు గారు చాలా ట్రై చేశారు. చందు గారు పాత సినిమాలు కూడా మీకు తెలిసే ఉంటాయి కదా, కార్తికేయ, ప్రేమం ఇలాంటి చాలా సినిమాలు కూడా తీశారు. ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో మూవీలోకి వెళ్ళిపోతే కనుక ఒక సినిమా వచ్చేసి రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఫిషర్మ్యాన్స్ ఎలాంటి కష్టాలు పడేవాళ్ళు, ఇది వరకు గుజరాత్ సైడ్ వెళ్ళి మనకి ఫిషింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, ఒక చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నప్పుడు పాకిస్తాన్ బార్డర్లో వాళ్ళు తీసేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా మనకైతే చూపించారనమాట. ఇదంతా రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి మనం జడ్జ్ చేయలేము. స్టోరీ కూడా అక్కడ వాళ్ళు ఫేస్ చేసింది కూడా 1-2 కాదు. ఇక్కడ మనకి మూవీలో చాలా తక్కువ చూపిస్తారు, కానీ వాళ్ళు 14 years కష్టపడి 14 years వెయిట్ చేసి మనకైతే మళ్ళీ ఇండియా రావడం జరిగింది. చిన్న ప్రాసెస్ అయితే కాదు. మీరే ఆలోచించండి, మన దేశం వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోతే, మీరే ఒకవేళ వెళ్ళిపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు. అలాంటిది ఒక రియల్ స్టోరీని మనకైతే ఇప్పుడు తీసుకొచ్చి చూపించారనమాట. ఇంకా బాగుంది సినిమా అయితే. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే మనం ఎప్పుడు చెప్పుకోకర్లేదు, ఆవిడ లేడీ సూపర్ స్టార్, బాగా చేసింది. అండ్ కొంచెం డాన్స్ స్టెప్స్ అవి మాత్రం ఎప్పుడు కామన్ గా ఉన్నట్టుగా ఉంది, కాకపోతే పర్లేదు, చూడొచ్చు, ఆవిడ బాగా చేస్తారు కాబట్టి డాన్స్. అండ్ శివుడిది సాంగ్ అయితే వస్తుంది మనకి, సెకండ్ సాంగ్ అనుకుంటా, సెకండ్ సాంగే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అసలు చాలా బాగుంది. ఒక మంచి ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్తారు ఆ సాంగ్ లో. మనకి యాక్టింగ్ అండ్ డాన్స్ కూడా బాగా చేశారు. చైతు గారు ఎంత డాన్స్ చేయడం నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ సాంగ్ లో బాగా చేశారు డాన్స్ అనేది. అండ్ నాగ చైతన్య గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో మనకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తాము, ఒక డిఫరెంట్ యాక్షన్ అయితే చూస్తాము ఈ సినిమాలో. అంటే ప్రతి సినిమాలో కొంచెం ఏదో ఒక బ్యాక్ లాగ్ అయినా ఉండిద్ది ఆయన యాక్టింగ్ లో. ఈ సినిమాలో అయితే లేదు, మొత్తం అన్ని ఎమోషనల్ గా అన్నిట్లో కూడా మంచిగా చూపించారు. ఫైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే అమ్మ, హైలెస్ సాంగ్ కానీ, బుజ్జి తల్లి కానీ, శివుడు సాంగ్ కూడా డిఎస్పినో కాదో తెలీదు, బట్ ఆ సాంగ్ కానీ ప్రతి సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ బీజిఎమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి ఏంటంటే ఇంకా సినిమా మొత్తం కూడా ఒక బుజ్జి తల్లి అనే ట్రాన్స్ లోకి అయితే తీసుకెళ్లిపోతారు. బుజ్జి తల్లి అని చెప్పి ఆ బీజిఎం అయితే వస్తూనే ఉండిద్ది. లవ్ స్టోరీకి అయితే చాలా మంది కనెక్ట్ అవుతారు. అండ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అసలు ఏడుపు వస్తుంది ఖచ్చితంగా. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. శ్రీకాకుళం మ్యాచ్ అయితే కనుక మనకి సైడ్ కో యాక్టర్స్ వాళ్ళందరూ కూడా అసలు పర్ఫెక్ట్ గా దింపేశారు. కాకపోతే సాయి పల్లవి గారు కానీ అండ్ నాగ చైతన్య గారు కానీ మనకి కొంచెం ఒక్క చిన్న ఎక్కడో చోట తెలుస్తుంది. ఎందుకంటే సడన్ గా వచ్చేసి మనం వేరే భాష మాట్లాడాలంటే చాలా కష్టం. అయినా కూడా వాళ్ళు చాలా అంటే చాలా ట్రై చేసి చాలా వరకు ట్రై చేశారు. బాగుంది, కానీ కొంచెం తెలుస్తుంది, అంటే వీళ్ళది ఈ భాష కాదు కానీ మాట్లాడుతున్నారు అని కొంచెం అయితే తెలుస్తుంది. కానీ బాగుంది, బాగా చేశారు, కష్టపడ్డారు. అండ్ లొకేషన్స్ ఇవన్నీ కూడా శ్రీకాకుళం సైడ్ రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వైజాగ్ వాళ్ళు పిచ్చి మామూలుగా ఉండదు. మొత్తం ఈ లొకేషన్స్ అన్ని తీసారు. వైజాగ్ వాళ్ళు ఎవరున్నారు కామెంట్ చేసేయండి. అండ్ థియేటర్ మధ్యలో ఇంటర్వెల్ అప్పుడు మరి థియేటర్ వాళ్ళు ప్లే చేశారో లేకపోతే బయట వాళ్ళు ప్లే చేశారో తెలియదు, కానీ కోయి సాంగ్ అయితే ప్లే చేశారు. ఫుల్ నవ్వుకున్నాము, ఇక్కడ సాంగ్ ఏంట్రా, ఈ సాంగ్ ఏంటని. థియేటర్ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం అక్కడ సెలబ్రేషన్స్ అయితే చేశారు బయట చైతు గారి ఫ్యాన్స్, అవి కూడా మీకు లాస్ట్ లో ఇస్తాను చూడండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శైలజ థియేటర్ కి వాళ్ళ మార్నింగ్ షో ఎవరు వచ్చారు, కోయి సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఏంట్రో తండల్ మూవీకి వచ్చినప్పుడు కోయి సాంగ్ వచ్చిందని. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లోగా లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ అనేది అంటే అక్కడ వాళ్ళు ఇరుక్కుంటారు కదా, వాళ్ళు వెళ్ళి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మన ఇండియాకి అయితే మంచి హైప్ ఇచ్చారనమాట. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళ జైల్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా కొంచెం చూపించడానికి చాలా ట్రై చేశారు.
బేసిక్ గా ఇది నా ఒపీనియన్ ఆఫ్ రివ్యూ అన్నమాట. ఇప్పుడు నాకు నచ్చిందని మీకు నచ్చాలని, మీకు నచ్చిందని నాకు నచ్చాలని అయితే ఉండదు ఖచ్చితంగా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నాకైతే నచ్చింది, మరి మీకైతే ఎలా అనిపించిందో నాకైతే తెలీదు. సింగిల్స్ కి అయితే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ లవ్ స్టోరీ చూసి. అండ్ వాళ్ళు కనెక్ట్ అవుతారా అంటే కొంతమంది అవుతారు, కొంతమంది ఏంట్రా మాకు ఇది అనిపించింది. ఈ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఇంకా మామూలుగా ఇలాంటి వాళ్ళకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. సింగిల్స్ మాత్రం ఎందుకు సార్, మాకెందుకు సార్ ఇది అనుకుంటారు ఖచ్చితంగా. అండ్ ఇంత డెప్త్ తీసుకోలేరు కదా. అండ్ మనకి బోట్ లో ఒక తుఫాన్ వచ్చినప్పుడు జరిగే సీక్వెన్స్ అయితే నాకు దేవరా మూవీ అంత రేంజ్ లో ఉంది, బాగుంది. 100 CR పెట్టి తీశారు అండ్ వర్తే, చూడొచ్చు సినిమా. అండ్ 100 CR కి న్యాయం చేసినట్టే అనిపించింది. కొన్ని మాత్రం కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది లొకేషన్స్ అవన్నీ కూడా. కొన్ని మాత్రం చాలా న్యాచురల్ గా ఉన్నాయి, కొన్ని మాత్రం తెలిసిపోతుంది సెట్ టేస్ట్ చేశారు అని. సో అది దేవరా మూవీ స్టార్టింగ్ మనకి బోట్ ది ఉండేది కదా, సేమ్ అలా అనిపించింది. అది తుఫాన్ అప్పుడు జరిగే ఫైట్ మాత్రం బాగుంది సినిమా అయితే. ఓవరాల్ గా నేనైతే 4 రేటింగ్ ఇస్తున్నాను, బాగుంది. సో ఇదనమాట ఇవాళ మన రివ్యూ. ఎలా అనిపించింది, నచ్చిందా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Ana Talks. లవ్ యూ ఆల్, బై.